త్రిమూర్తి సాయిలోని శ్రీ సత్యసాయిబాబా పుణ్యగాథ. బాలసత్యం బుక్కపట్టణం చదువుకునే రోజులలో ఒక మరుపురాని సంఘటన జరిగింది. ఆ కాలములో ఋష్యేంద్రమణి అనే నాట్యగత్తె నాట్యములో చాలా ప్రఖ్యాతి చెందింది. ఆవిడ నాట్యం చేస్తే జనం ఉర్రూతులుగేవారు. నాట్యములో ఆవిడ అనేక ఫీట్స్ చేసేదట. తల మీద దీపం కాని సీసా కాని పెట్టుకొని నాట్య మయూరిలా భూమికి తాకకుండా నాట్యం చేస్తూ క్రింద ఉంచిన చేతి రుమాలను వంగి పళ్లతో తీసేదట. బాలసత్యం ఈ నాట్యాన్ని మించి మరెన్నో ఫీట్స్ చేయాలని శ్రద్ధగా ఆలోచించి అభ్యసించాడు. ఋష్యేంద్రమణి తలపై సీసా పెట్టుకొని పళ్లతో రుమాలు తీస్తే, సత్యం తలపై వెలిగే దీపాన్ని పెట్టుకొని వెడల్పాటి పళ్ళెం పాదాల క్రింద ఉంచుకొని దాని అంచు మీద నాట్యం చేస్తూ కింద సూది ఉంచి దాన్ని కంటిరెప్పలతో వంగి తీసేవాడు. ఒకసారి ఋష్యేంద్రమణి పేరుతో శ్రీవేషం ధరించి చక్కగా నాట్యం చేసి ఊరి ప్రజలనందరినీ ఆశ్చర్యానంద పరవశులను చేశాడు. దానితో సత్యం పేరు చుట్టుప్రక్క గ్రామాలలో ప్రాకింది. అతడి పండరీ భజన మండలిని, నాట్య మండలిని ఆహ్వానించి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. అందరికీ సదా ఆనందం కూర్చేటందుకు సత్యం అంగీకరించేవాడు. సోదరుడు శేషమరాజుకు వివాహమయ్యి కడప దగ్గర కమలాపురములో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అక్కడికి వెళుతూ తమ్ముడిని కూడా మంచి ఇంగ్లీషు చదువులు చెప్పించి పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని చేస్తానని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. కమలాపురానికి సత్యం కన్నా ముందుగానే అతడి కీర్తి చేరింది. అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు సత్యం అంటే అభిమానంగా ఉండేవారు. ముఖ్యంగా అక్కడి స్కౌట్ మాస్టారికి సత్యం అంటే చాలా ప్రీతి. ఆయన సత్యం యొక్క సమాజ సేవ, పరోపకార పరాయణత్వం చూచి ముచ్చటపడేవాడు. సత్యం పిల్లలందరికీ తలలో నాలుకలాగా ప్రధానుడయ్యాడు. సత్యం దేశభక్తి గేయాలు, భక్తి పాటలు రచించి పిల్లలందరి చేత పాడిస్తూ ఊరిలో దేశభక్తిని, దైవభక్తిని ప్రచారం చేసేవాడు. సాంఘిక దురాచారాలను విమర్శిస్తూ సత్యధర్మాలను శ్లాఘిస్తూ నాటకాలు రచించి తాను నటించి పిల్లల చేత నటింపచేసేవాడు. మీరాబాయి నాటకం, ప్రహ్లాద చరిత్రం, చెప్పినట్టు చేస్తారా అనేవి చాలా ప్రసిద్ధి పొందాయి. ముఖ్యంగా సత్యం అంత చిన్నతనములో రచించిన చెప్పినట్టు చేస్తారా అనే వ్యాంగ్య నాటకం ఊరూరు మన్నన పొందింది. ఆ నాటకములో ఇంట్లో తల్లిదండ్రులు సమాజంలో పెద్దలుగా చలామణి అయ్యేవారు ఏ విధంగా అసత్యం పలుకుతారో, అక్రమంగా ప్రవర్తిస్తారో, చిన్నవారికి ఏ విధంగా తప్పుడు భాష్యాలు చెబుతారో చక్కగా వ్యంగ్యంతో హాస్యాన్ని మిళితం చేసి సత్యం మార్గోపదేశం చేశాడు. ఈ నాటకాన్ని స్వామి ఇప్పటికీ తరచూ తమ విశ్వవిద్యాలయ విద్యార్థులకు నటించటం నేర్పి వారిచే నటింపచేస్తుంటారు. ఆ నాటకమంటే స్వామికి అంత మక్కువ. ఓం శ్రీ సాయినాథాయ నమః.